నేను హైదరాబాద్లో ఉంటాను. ఎస్ సార్. వృత్తిరీత్యా నేను ఇన్సూరెన్స్లో ఉంటాను నేను. ఈ మనీ గురించి తెలుసుకునేటప్పటికి సార్తో చాలా మాకు పరిచయాలన్నీ అయినాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ టైప్ క్లాసెస్ నేను వింటూ ఉంటాను. ఇది నా యొక్క పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్టర్డే అఫర్మేషన్ ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? స్విచ్ కోడ్ సార్, ఎస్టర్డే స్విచ్ కోడ్ ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఎవరైనా ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరు? ఎస్ సార్, నిన్నటి స్విచ్ కోడ్ చెప్పండి సార్. స్విచ్ కోడ్ ఎస్టర్డే ఏముంది? మీకు కావాల్సింది జరగడానికి ఒక పవర్ఫుల్. నేను నైట్ కూడా ఇమేజ్ పంపించా కదా గ్రూప్ లో. నిన్న కొంచెం బిజీ ఉండే. ప్రాక్టీస్ చేయలేదా? 49264691. మీరు దీన్ని క్రియేటివ్గా ఆలోచించి పంపించండి సార్. క్రియేటివ్గా చేయండి. మీకు కావాల్సిన దాని మీద ఏదైనా పిక్చర్ ఉంటుంది కదా, డ్రీమ్ కార్ కావచ్చు, డ్రీమ్ హోమ్ కావచ్చు, దానిపైన రాసుకొని చూస్తూ ఉండండి, చాంటింగ్ చేస్తుండండి. చాలా చాలా పవర్ఫుల్. 49264691 అని మీకు ఏదైతే కావాలో దాని మీద రాసుకొని పిక్చర్స్ని గ్రూప్లో షేర్ చేయండి. నేను ఓల్డ్ స్టూడెంట్స్ ఇద్దరు పంపించారు, గ్రూప్లో పెట్టాను, చూసుకున్నారా? చూసాం సార్. ఎస్ సార్. ఓకే ఓకే. వాటర్ గ్లాస్ని చేతిలో పట్టుకోండి సార్. మన బ్యూటిఫుల్ డేని వెల్కమ్ చేద్దాము. వాటర్ గ్లాస్ లేదా వాటర్ బాటిల్ ఏదైనా సరే. హై ఇంటెన్షన్తో కళ్ళు మూసుకొని బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేద్దాం సార్. వాటర్ గ్లాస్ లేదా వాటర్ బాటిల్ చేతిలో పట్టుకోండి. గట్టిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సార్. గట్టిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి 3 times. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. డివైన్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మన వర్డ్స్కి అంత పవర్ ఉంటుంది సార్. పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పండి. ఐ యామ్ నెంబర్ 1. మీ మనసులోని పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోండి. ఐ యామ్ నెంబర్ 1. ఐ యామ్ గ్రేట్. ఐ యామ్ గ్రేట్. ఐ యామ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఐ యామ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. God is always with me. God is always with me. Today is my day. Today is my day. I am the winner. I am the winner. I am the winner. I am thankful for my blessings. I am thankful for my blessings. I am thankful for my beautiful life. I am thankful for beautiful life. I am thankful for every moment. ఫీల్ అవ్వాలి సార్. ఫీల్ అవుతూ విజువలైజ్ చేసుకోండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ మార్నింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ మార్నింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ టుడే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. I am thankful for my friends and colleagues. I am thankful for my beautiful family. I am thankful for my beautiful family.
I am thankful for my beautiful home. I am thankful for my beautiful home. I am thankful for fresh air I can breathe. I am thankful for fresh air I can breathe. I am thankful for good food I can eat. I am thankful for good food I can eat. Thank you, universe. Thank you, universe. Thank you, my dear parents. Thank you, my dear parents. Thank you, my dear gurus. Thank you, myself. I love myself. I like myself. I respect myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ ఐ యామ్ రిచ్. ఐ యామ్ రిచ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. ఫీల్ అవుతూ చెప్పండి సార్ ఈ పవర్ఫుల్ అఫర్మేషన్ని. ఐ యామ్ రిచ్. ఐ యామ్ రిచ్ ఫిజికల్లీ, I am rich physically, మెంటల్లీ, mentally, ఎమోషనల్లీ, emotionally, ఫైనాన్షియల్లీ, financially, స్పిరిచువల్లీ. spiritually. I am happy. I am happy. I am so happy. I am so happy. I am healthy. I am healthy. I am wealthy. I am wealthy. I am divine. I am divine. Everything comes to me perfect time. Everything comes to me perfect time. I am happy. I am happy. I am healthy. I am healthy. I am wealthy. I am wealthy. I am divine. I am divine. Everything comes to me perfect time. Everything comes to me perfect time. Yeah, I can do it. I can do it. God is always with me. Today is my day. Have a great day. Have a beautiful day. హ్యాపీగా, సంతోషంతో, ఆనందంగా కొంచెం కొంచెం సిప్ చేయండి సార్. అలాగే కళ్ళు మూసుకొని కొద్ది కొద్దిగా సిప్ చేయండి. ఇలా ఫీల్ అవ్వండి. ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. ప్రతి పార్ట్, ప్రతి అవయవానికి, ప్రతి సెల్కి ఆ ఎనర్జీ చేరుతున్నట్టు ఊహించుకోండి. ఒక్కసారిగా తాగకూడదు. కొద్ది కొద్దిగా మాత్రమే సిప్ చేయండి సార్. కొంచెం కొంచెం, ఎంత వీలైతే అంత. మీ శరీరం చైతన్యవంతంగా తయారైంది ఊహించుకోండి. వావ్, సూపర్ సార్. రిలాక్స్, రిలాక్స్ సార్, రిలాక్స్. వాటర్ గ్లాస్ని బాటిల్ ఎదురుగా పెట్టుకోండి. ఎస్, వాటర్ బాటిల్ ఎదురుగా పెట్టుకోండి సార్. అలాగే రిలాక్స్ సార్. ఐస్ ఓపెన్ చేసేయండి. ఐస్ ఓపెన్ చేసేయండి. వీడియో ఆన్ చేయని వాళ్ళు వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్లో చేస్తేనే మనకు ఎనర్జీ డబుల్ అవుతుంది సార్. ఇండివిజువల్గా చేయలేం మనం. ఎస్ సార్, నో సార్. ఇండివిజువల్గా చేస్తే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. గ్రూప్లో అయితేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. మీరు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పీపుల్తో జర్నీ చేయాలంట. ఎస్ సార్, నో సార్. వాళ్ళు మిమ్మల్ని తోసుకుంటూ ముందు తీసుకెళ్తారు ముందుకి. ఓకే. ఎస్, వాటర్ టెక్నిక్ అనేది చాలా చాలా పవర్ఫుల్ సార్. సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. జపాన్ సైంటిస్ట్ మెస్సారో ఎమోటో, డాక్టర్ మెస్సారో ఎమోటో సార్, ఆయన సైంటిఫికల్లీ ప్రూవ్ చేశాడు. కాబట్టి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన వాటర్ దగ్గరికి వెళ్ళి 21 days ఐ లవ్ యూ అని చెప్పాడు అనమాట. అది ఒక అందమైన స్ట్రక్చర్ ఏర్పడింది. మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ తీసుకుని ఐ హేట్ యూ, నాకు ఇష్టం లేదు అని కొన్ని పదాలు చెప్పాడు. అది వికృతి ఆకారం సార్. డిఫరెంట్గా అనేది క్రిస్టల్ ఏర్పడింది. ఆ వాటర్ని తీసుకెళ్ళి ఐస్లో పెట్టాడు 21 days. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మైక్రోస్కోప్తో చెక్ చేసాడు అనమాట. అణువులు మొత్తం ఒక అందమైన ఆకారంగా ఏర్పడినాయి. పాజిటివ్ వర్డ్స్ మాట్లాడిన తర్వాత, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడిన తర్వాత వికృతి ఆకారంగా ఏర్పడ్డాయి.
కాబట్టి మనం ప్రతిరోజు మార్నింగ్ మీ వాటర్ బాటిల్ కావచ్చు, వాటర్ గ్లాస్ కావచ్చు, చేతిలో పట్టుకొని పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పి తీసుకోవాలి. మీరు తాగేటప్పుడు కూడా జస్ట్ 1 మినిట్ మీకేం కావాలి ఊహించుకోండి. మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పి మీ అఫర్మేషన్స్ చెప్పాం కదా, డైలీ ఒక అఫర్మేషన్ మనస్ఫూర్తిగా, ఇష్టంతో, నమ్మకంతో ఫీల్ అవ్వాలి సార్. ఫీల్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. పీపీహెచ్ రూల్ ఫాలో అవ్వండి. ఎవరు చెప్తారు సార్ పీపీహెచ్ రూల్? భరత్ గారు, జగదీష్ గారు, వాట్ ఈస్ పీపీహెచ్? మీ మైండ్లో ఉండిపోవాలండి ఇవన్నీ. ఓకే, మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి వచ్చారు, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. అవునా కదా? చూడండి సార్, పీపీహెచ్ వెనకాల తిప్పండి. ఫస్ట్ డేనే చెప్పాను, లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్. పాజిటివ్ థాట్స్ ఉండాలి, పీస్ఫుల్ మైండ్ ఉండాలి, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో ఉండాలి అని. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి బెంగపడకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అని. అవునా కదా? మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ అనంత విశ్వంలో మీరు ఒక అద్భుతం. అండర్లైన్ చేసుకోండి, ఈ అనంత విశ్వంలో మీరు ఒక అద్భుతం. మీలో ఉన్న అనంత శక్తిని మీరు గుర్తిస్తున్నారు ప్రతిరోజు. నోట్ చేసుకొని కావాలంటే, ఈ అనంత విశ్వంలో నేను ఒక అద్భుతాన్ని, నాలో ఉన్న అనంత శక్తిని నేను గుర్తించాను, నేను అనుకున్నది ఏదైనా సాధించగలను, నేను అనుకున్నది ఏదైనా సాధించగలను, నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను అని బిలీవ్ చేయండి. ఫస్ట్ నమ్మాలి. నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు చేయగలను, జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త అవకాశాలు వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి సార్ మీరు ఎప్పుడు. అవునా కదా? ఎస్, కంపల్సరీ పాజిటివ్ అఫర్మేషన్స్తోన డేట్ స్టార్ట్ చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే అఫర్మేషన్స్ చెప్పాను కదా, మీ తలరాతను మీరే రాసుకోండి. ఐ ఆమ్ రిచ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ అని. ఓకే, 2 చేతులను రబ్ చేసి కంపల్సరీగా పాజిటివ్ అఫర్మేషన్స్తోనే డేని స్టార్ట్ చేయండి సార్. భూదేవికి కూడా నమస్కారం చేయండి మంచం దిగేటప్పుడు. ఎందుకంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ మొత్తం రాత్రి పడుకున్నప్పుడు వీక్ అయిపోతాయి. సో భూదేవిని టచ్ చేసినప్పుడు ఆరా అనేది డబల్ అవుతుంది సార్, ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. పంచభూతాలు చాలా చాలా పవర్ఫుల్. మీలోనే పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల నుంచి మీరు వచ్చారు. అవునా కదా? ఓకే, మనం కంపల్సరిగా మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నాం. సో కొన్ని మోటివేషన్ వర్డ్స్ చెప్తున్నాము, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇవన్నీ కలిపితేనే పాజిటివ్ అఫర్మేషన్స్తోనే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతారో మీరు మేనిఫెస్టేషన్ చేస్తారు మీరు అనుకున్నది. సో దిస్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్ సార్. మనం లైవ్లోనే ఎందుకు చేపిస్తున్నాను, గ్రూప్లోనే టెక్నిక్స్ పంపిస్తున్నాను. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. కాబట్టి మనం లైవ్లో కూడా ఒక 30 to 40 minutes ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు మనీ మేకర్స్ అవుతారు సార్, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్పే టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, పాజిటివ్గా నమ్మకంతో 100% ఫోకస్ చేయాలి. మీరు ఒక వ్యక్తి కాదు, శక్తి అని గుర్తించండి సార్. మీరు నార్మల్ పర్సన్ కాదు, మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్. మీ అవమానాలను సన్మానాలుగా మార్చుకోవాలి సార్ కంపల్సరీగా. అలా ఊహించుకోవాలి మీరు, మీకు జరిగిన అవమానాలే సన్మానాలుగా మార్చుకోవాలి. సో ఈ వెల్త్ క్లబ్లో ఇన్స్పైర్ అయితేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఏదో తెలుసుకున్నాంలే అనే క్లాసు తర్వాత మర్చిపోవడం కాదు, ప్రాక్టీస్ చేయాలి సార్. మీకు వీలున్నప్పుడల్లా, కుదిరినప్పుడల్లా ప్రాక్టీస్ చేయండి. అవునా కదా? సో బిఫోర్ బెడ్, ఆఫ్టర్ బెడ్. ఓకే, మీరు హై ఎనర్జీ, లో ఎనర్జీలో ఎప్పుడు ఉండకండి సార్, హై ఎనర్జీతో ఉండండి. ఓకేనా? రైట్ సార్. హ్యాపీగా మన చేతిలోనే పంచభూతాలు ఉన్నాయి, తెలుసు కదా? ఓకే, అగ్నితత్వం అంటారు. బొటన్ వేలు అగ్నితత్వము, చూపుడు వేలు వాయుతత్వము, మిడిల్ ఫింగర్ ఆకాశతత్వము, ఉంగరపు వేలు భూతత్వము, లిటిల్ ఫింగర్ నీటి తత్వం, వాటర్ ఎలిమెంట్. రైట్, మీకు అగ్నిముద్ర వేయాలంటే బొటన్ వేలు వేసుకోవచ్చు, వాయుముద్ర వేయాలంటే, ఆకాశ ముద్ర వేయాలంటే మిడిల్ ఫింగర్ వేసుకోవచ్చు,
ఎర్త్ ఎలిమెంట్ వేయాలంటే ఉంగరపు వేలు వేసుకోవచ్చు. వాటర్ ముద్ర కావాలంటే లిటిల్ ఫింగర్ వేసుకోవచ్చు. ఈ విధంగా. సో మన అరచేతిలోనే పంచభూతాలు ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు ఏదైనా నెగిటివ్ ఫీలింగ్స్ అనిపించినప్పుడు, సో ఇది జపాన్ టెక్నిక్ అంటారు, మీ బొటన్ వేలుని ప్రెస్ చేయండి సార్. చేయండి, లైవ్లో చేయండి. బొటన్ వేలు ప్రెస్ చేయండి. ఏదైనా మీకు నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా, లో ఎనర్జీ ఉన్నా బొటన్ వేల్ని అలా ప్రెస్ చేస్తూ ఉండండి. ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్. తర్వాత చూపుడు వేలు. మిడిల్ ఫింగర్, ఉంగరపు వేలు, లిటిల్ ఫింగర్. టచ్ చేసి పట్టుకున్నప్పుడు మీకు నాడి స్పందించే వైబ్రేషన్ ఏమైనా వింటున్నారా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిడ్ బొటన్ వేలు పట్టుకోండి. థమ్ ఫింగర్ ఇలా పట్టుకున్నప్పుడు ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. మీకు గుండె సౌండ్, నాడి సౌండ్ వినిపిస్తుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. అబ్జర్వ్ చేస్తున్నారా? ఎస్. అలా 5 కౌంట్ తర్వాత మళ్ళీ మిడిల్ చూపుడు వేలు పట్టుకోండి. మళ్ళీ జస్ట్ గట్టిగా ప్రెస్ చేస్తే నాడీ సౌండ్ వినిపిస్తుంది. చూడండి ఒకసారి. మీ చేతులకు మీకు మీరే వినిపిస్తుంది సార్, పక్క వాళ్ళకి వినిపించదు. ఇది మీ గుండె సౌండ్ ఎలాగైతుందో ఆ నాడీ సౌండ్ వినిపిస్తుందా? మిడిల్ ఫింగర్ పట్టుకోండి. చూపుడు వేలు వినిపించలేదా? మళ్ళీ మిడిల్ ఫింగర్ ట్రై చేయండి. ఫోకస్ చేయండి. మీ మిడిల్ ఫింగర్ గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, మీకు వినిపిస్తుంది. వైబ్రేషన్ అంటారు దాన్ని. ఎస్. ఉంగరపు వేలు జస్ట్ అలా పట్టుకోండి, వినిపిస్తుంది అప్పుడే. చిన్నగా నాడి లబ్డప్ అనేది. ఎస్. రిలాక్స్. అలాగే లెఫ్ట్ హ్యాండ్కి చూడు. లెఫ్ట్ హ్యాండ్ కూడా ప్రెస్ చేయండి అన్ని ఫింగర్స్. లెఫ్ట్ హ్యాండ్ అన్ని ఫింగర్స్ ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఎస్ సార్. రిలాక్స్. ఎస్ సార్. రిలాక్స్ కూర్చోండి. ఈరోజు మరొక అద్భుతమైన మెడిటేషన్ చేపిస్తాను. సో కంపల్సరీగా చెప్తున్న రెమెడీస్ 7 చక్రాస్ మెడిటేషన్ రేపు చేద్దాము. నిన్న మనీ బ్లాక్స్, మీలో ఉన్న మనీ బ్లాక్స్ ఎంతమంది రిమూవ్ చేసుకున్నారు సార్ నిన్న? మీ నెగిటివ్ ఆలోచనలు, మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఎంతమంది రిమూవ్ చేసుకున్నారు? రైట్. రిలాక్స్గా కూర్చోండి సార్. రిలాక్స్గా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్గా కూర్చోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. హా బ్రీత్ చేయండి. హా బ్రీత్ చేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. భుజాలు ఓపెన్ చేసి పెట్టుకోండి. కాస్మిక్ ఎనర్జీ మీలో రిసీవ్ అవ్వాలంటే వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి సార్. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. శ్వాసను గమనించండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఫోర్స్ చేయవద్దు, కంట్రోల్ చేయవద్దు. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా లెట్ గో చేసేయండి. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా లెట్ గో చేసేయండి. లెట్ గో. మీ శ్వాస మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. అబ్జర్వ్ యువర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అనుభూతి చెందండి. మనసుని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు, శ్వాసని కంట్రోల్ చేయొచ్చు సార్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసను పట్టుకోవాలి. ముక్కు చివరను బాగాన శ్వాసని అనుభూతి చెందండి.
శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మీ స్టమక్ ముందుకు వస్తుంది. శ్వాసను వదిలినప్పుడు మీ స్టమక్ వెనకలకు వెళ్ళాలి. అది న్యాచురల్గా జరగాలి. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు. శ్వాస మీద ఫోకస్ చేయండి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. వైట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ మీద పడుతున్నట్టు భావించండి. 2 కనుబొమ్మల మధ్యన వైట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ మీద పడుతుంది. మీ శరీరం మీద ఫోకస్ చేయండి. మీ బాడీ మొత్తం అవయవాన్ని అన్నిటిని రిలాక్స్గా వదిలేయండి సార్. ఫ్రీగా వదిలేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీరు ఇప్పుడు మానసికంగా శారీరకంగా చాలా ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నారు. మీరు మానసికంగా శారీరకంగా చాలా ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నారు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. సహస్రనామ చక్రం మీద ఫోకస్ పెట్టండి. మీ తలలో ఎటువంటి బాధ ఉన్నా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పుకోండి. ఎవరైనా బాధ పెట్టి ఉంటే నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను చెప్పుకోండి. మీ తలలో నుంచి నెగిటివ్ ఆలోచనలు, బాధ, ఒత్తిడి, స్ట్రెస్, కోపాన్ని ఒక దుమ్ము రూపంలో బయటకు వదిలేసేయండి. లెట్ గో చేసేయండి. రిలీజ్ చేసేస్తున్నాను. నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసేస్తున్నాను. లెట్ గో చేసేస్తున్నాను. 5 టైమ్స్ ఓపెన్ చెప్పుకోండి. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీకు మీరే మీ పేరు చెప్పుకోండి. ఐ ఆమ్ సారీ మై డియర్ స్వామి, ప్లీజ్ ఫర్గివ్ మీ. మై డియర్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ స్వామి, ఐ లవ్ యూ. మై డియర్ స్వామి, ఐ ఆమ్ సో సారీ. మీ పేరు చెప్పుకోండి అక్కడ. ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నప్పుడు మీలో నెగిటివ్ ఆలోచనలు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. ఫీల్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ చలపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆదినారాయణ గారు. ఐ లవ్ యూ సో మచ్. మీ నుదుటి మీద ఫోకస్ చేయండి. అక్కడ ఎటువంటి పెయిన్ ఉన్నా రిలీజ్ చేసేయండి. మీ తల నుంచి సహస్రనామ చక్రం నుంచి ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి సార్. 2 కనుబొమ్మల మధ్యన అక్కడ ఎటువంటి పెయిన్ ఉన్నా రిలీజ్ చేసేయండి. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రిలీజ్ చేసేయండి. రిలీజ్, రిలీజ్, రిలీజ్. మీ ఐస్ మీద ఫోకస్ చేయండి. ఐస్ మీద కంటి సమస్యలు ఏమైనా ఉన్నా రిలీజ్ చేసేస్తున్నాను. మీ కంటి సమస్యలు ఏమైనా ఉన్నా రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ చెవుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ నెగిటివ్ని రిలీజ్ చేసేస్తున్నారు. మీకు తెలిసి తెలియక ఏదో నెగిటివ్ వర్డ్స్ విన్నా మీ లోపల స్టోర్ అయి ఉంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు బయటకు పంపించేసేయండి. మీ చెవులు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా రిలీజ్ చేసేస్తున్నాను. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగే మీ ఫేస్లో కాన్సన్ట్రేట్ చేయండి. మీ ముక్కు, మీ పెదాలు, మీ చీక్స్, మీ నోటిలో ప్రాబ్లమ్స్ ఏమున్నా రిలీజ్ చేసేస్తున్నాను. మీ నోటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా రిలీజ్ చేసేస్తున్నాను. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మెడ మీద నుంచి ఫోకస్ చేయండి. మెడ మీద ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. మీ మెడలో ఏదైనా పెయిన్ ఉన్నా నెగిటివ్ని రిలీజ్ చేసేయండి. సేమ్ భుజాల మీద కూడా మీ భుజాలు ఏదైనా పెయిన్ అనిపించినా నెగిటివ్ రిలీజ్ చేసేస్తున్నాను. ఫోకస్ చేయండి. మీ 2 చేతుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం చేతుల ద్వారా బయటకు వెళ్ళిపోతున్నట్టు భావించండి. ప్రాబ్లమ్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. నెగిటివ్ ప్రాబ్లమ్స్ రిలీజ్ చేసేస్తున్నాను. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే
నేను రిలీజ్ చేసేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్రోట్ చక్ర తర్వాత అనాహత చక్రం, హార్ట్ చక్ర పైన ఫోకస్ చేయండి. మీ చెస్ట్, మీ ఊపిరితిత్తులు, మీ లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేయండి. మీ కాన్సన్ట్రేట్ కడుపు భాగం పైన పెట్టండి. వెన్నెముక మీదుగా ఫోకస్ చేసి మీ ప్రాబ్లమ్స్ని మణిపుర చక్రం మీద పెట్టండి. మీ స్టమక్లో ఏదైనా అజీర్ణ ప్రాబ్లం ఉంటే, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, తిన్నది జీర్ణం కాకపోయినా రిలీజ్ చేసేయండి. మీ ఊపిరితిత్తులు, మీ లంగ్స్, మీ స్టమక్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే రిలీజ్ చేసేసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రతి పాటకి ఓపెన్ చేయండి. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ కాన్సన్ట్రేట్ వెన్నెముక మీద తర్వాత స్వాదిష్టాన చక్రం మీద ఇన్నర్ పార్ట్స్, కిడ్నీస్, సెక్సువల్ పార్ట్స్ ఫోకస్ చేయండి. ఇన్నర్ పార్ట్స్ అన్ని పార్ట్స్కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకోండి. మీ ఫోకస్ని మూలాధార చక్రంపై పెట్టండి. రెండు కాళ్ళ మధ్యలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ ని వల్ల అవ్వదు. మీలో బ్లాక్స్ చేస్తున్న నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను. మీలో ప్రేమ లేదు, రిలీజ్ చేసేస్తున్నాను. మీరు కోపంగా ఉన్నారు, రిలీజ్ చేసేస్తున్నారు. మీలో ఒత్తిడిని రిలీజ్ చేసేస్తున్నారు. మీలో బాధని రిలీజ్ చేసేస్తున్నారు. మీలో కోపాన్ని రిలీజ్ చేసేస్తున్నారు. మీ కాళ్ళ నుంచి పాదాల వరకు ఫోకస్ చేయండి. మీలో కాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా, అరికాళ్ళలో మంటలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేసేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నెమ్మదిగా మీ ఫోకస్ మీ శరీరంలో ప్రతి పార్ట్, ఎక్కడైనా పెయిన్ ఉన్నా, బాధ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, అలసట ఉన్నా, భయాన్ని అన్నిటి రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్, రిలీజ్. నా శరీరంలో ఉన్న టోటల్ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తున్నాను. టోటల్ మీ చర్మాన్ని, మీ స్కిన్ అలర్జీ, ఎటువంటి స్కిన్ అలర్జీస్ ఉన్నా రిలీజ్ చేసేస్తున్నాను. మీ శరీరంలో ఉన్న భయాన్ని రిలీజ్ చేసేస్తున్నాను. మీ శరీరంలో ఉన్న బ్లడ్, రక్తంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను. మీ ఎముకలు, నరాలు, 72,000 నాడులు నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను. మీలో ఉన్న సమస్య ఫోకస్ చేసి దానికి సంబంధించిన నెగిటివ్ని హీల్ చేసేయండి. బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, షుగర్ కావచ్చు, అన్నీ తగ్గిపోయినట్టు భావించండి. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మై బాడీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. మీ బాడీకి చెప్పండి, తెలిసి తెలియక నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మై బాడీ. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్. నేను హెల్తీగా ఉన్నాను, ఐ లవ్ యూ సో మచ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ బాడీని ప్రతి పార్టీని టచ్ చేస్తూ ఫీల్ అవ్వండి సార్. ప్రతి పార్టీకి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకోండి. రెండు చేతులను కదిలించి మీ తలకు, భుజాలకు, స్టమక్, చేతులు, కాళ్ళకు అన్ని ప్రతి పార్టీని టచ్ చేస్తూ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ శరీరం నెగిటివ్ మొత్తం హీల్ అయిపోయింది. మీ శరీరం చైతన్యవంతంగా తయారైనట్టుగా ఫీల్ అవ్వండి. డివైన్ ఎనర్జీ, మార్వలస్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ శరీరం మొత్తం నిండు ఉంది. రెండు చేతులను రబ్ చేసుకొని మీ తలపై పెట్టుకొని బ్లెస్ చేసుకోండి సార్. రెండు చేతులను రబ్ చేసి మీ తలపై పెట్టుకోండి. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఎస్, మీకు అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రెండు చేతులను ఐస్ పై పెట్టుకొని మీ గోల్ ఊహించండి సార్. మీ ఐస్ పై పెట్టుకొని డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్, డ్రీమ్ బిజినెస్ గోల్ ఊహించుకోండి ఒక్కసారి. ఒక 10 సెకండ్స్ ఆ గోల్ రిసీవ్ అయినట్టు విజువలైజేషన్ చేసుకోండి. ఎస్, మీరు వ్యక్తి కాదు, శక్తి. గుర్తు చేసుకోండి. మీరు ఆర్డినరీ పర్సన్ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. మీరు 99.999% ఎనర్జీ. మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు. నేను అనుకున్నది సాధిస్తాను. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్.
నేను అనుకున్నది సాధిస్తాను. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. రిలాక్స్. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి సార్. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. రిలాక్స్. రిలాక్స్. వావ్ సార్, సూపర్. ఫేస్లో గ్లో కనిపిస్తున్నాయి. ఇది టోటల్ బాడీ హీలింగ్ సార్. మీ శరీరంలో ఎటువంటి ఏ పార్ట్లో పని చేయకపోయినా మీరు తెలిసి తెలియక మీ బాడీని పట్టించుకోరు. సో ప్రతిరోజు మీ బాడీకి ఈ విధంగా చేశారంటే చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకే, బాడీ ప్రతి పార్ట్కి థ్యాంక్ యూ చెప్పండి. హాస్పిటల్లో చాలామంది తాగడానికి రాక బాటిల్స్ పెట్టించుకుంటున్నారు, అవునా కదా? కాలు చేతులు నడవలేని వాళ్ళు ఉన్నారు. గాడ్ మీకు అన్నీ ఇచ్చాడు, వాటికి థ్యాంక్ యూ చెప్పండి సార్. గ్రాటిట్యూడ్ చెప్పాలంట మన దగ్గర ఉన్న వాటికి. ఎప్పుడైతే ఉన్నదానికి చెప్తారో లేనిది కూడా మీ జీవితంలో రావడం జరుగుతుంది. ఎస్ సార్, ఎలా అనిపించింది సార్ ఈరోజు డిఫరెంట్ మెడిటేషన్ అబ్జర్వ్ చేశారా? ఇంతకుముందు విన్నారా? అంటే బాగుంది సార్. చెప్పండి సార్. చెప్పండి సంతోష్ గారు. బాడీ మొత్తం హీలింగ్ చేసుకుంటే మనకు మనం కొంచెం వైబ్రేటింగ్ గా బాగుంటాం సార్. కొంచెం ఎస్ అంతా ఎస్, ఫస్ట్ సెల్ఫ్ పాజిటివ్. ఫీల్ అవ్వాలి. సెల్ఫ్ ఫీల్ అవుతేనే కదా. ఎస్ సార్, ఫీల్ అయ్యారు కదా మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ సహస్రారం చక్రం నుంచి మూలాధార చక్రం మొత్తం క్లీన్ అయిపోయిందా? ఎస్ భరత్ గారు, ఎస్ సార్, ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అనిపించింది సార్. బాడీ కూడా ఒక వైబ్రేషన్స్ వచ్చినట్టు అనిపించింది సార్. కుదిరితే వాటర్ తాగండి, పక్కన ఉన్నాయి కదా, కొంచెం కొద్దిగా వాటర్ సిప్ చేసుకోండి. ఎస్ సార్, చలపతి గారు కనెక్ట్ అయ్యారా? వీడియో ఆన్ చేసుకోవాలా ఈరోజు? కొంచెం అంటే అప్పటి నుంచి లైన్ లోనే ఉన్నా సార్, చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నా, వీడియో ఆన్ చేయలేదు అంతే. ఓకే ఓకే, ఫీల్ అవ్వండి. ఫీల్ అదే వైబ్రేషన్. ఎమోషన్స్ ఇంపార్టెంట్ సార్. ఎస్ నారాయణ సార్. బాగా అనిపించింది సార్. ఈ హార్ట్ కూడా కానీ బుటన వేలుపై హార్ట్ ఇలా కొట్టుకున్నది ఏర్పడ్డది. వినిపిస్తుందా? ఇది మీకు అప్పుడు లో ఎనర్జీ ఫీల్ అయినప్పుడు కంపల్సరీగా పట్టుకోండి. ప్రతి వేలుకి పట్టుకొని చూడండి సార్, ఫీల్ అవ్వండి. కంపల్సరీ స్ట్రెస్గా ఉన్న వాళ్ళకి చాలా రిలీజ్ అయిపోతారు, స్ట్రెస్తో ఉన్న వాళ్ళు. ఓకే. ఎస్ సార్, నారాయణ సార్. సూపర్ సార్, సూపర్. సార్ చూడండి, ఇంత ఏజ్ వచ్చినా కూడా మళ్ళీ ఇటువంటి క్లాస్కి రావడం చాలా గ్రేట్ సార్, అవునా కదా? నాలెడ్జ్ అనేది నెవర్ ఎండ్ సార్, సముద్రం లాంటిది, అవునా కదా? ఓకే రైట్. టుడే అఫర్మేషన్ నోట్ చేసుకోండి సార్. టుడే అఫర్మేషన్, divine wolf magic begins now. Divine wolf sir, WOLF. WOLF, divine wolf magic begins now. నేను చాట్ చేస్తాను, మీకు మెసేజ్ కూడా పెడతాను గ్రూప్లోన. డివైన్ ఆల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. పంపించాను చూడండి చాట్ బాక్స్లో. డివైన్ ఆల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. డివైన్ ఆల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. ఓల్ఫ్ అంటే అదృష్టంగా భావిస్తారు సార్. సో ఆ ఓల్ఫ్ని గుర్తు చేసుకోండి. ఒకసారి నేను పిక్చర్ పంపిస్తాను, ఆ ఫోటోను చూస్తూ చేయండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. డివైన్ ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. మీకు సడన్గా అదృష్టం రావాలన్నా, ఓకే, మీ హెల్త్ బాగలేకపోయినా, మీ దగ్గర మనీ అడ్జస్ట్మెంట్ కావాలన్నా, డివైన్ ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. మీకు ఏ విధంగా వస్తుందో టెస్ట్ చేయదు సార్. యూనివర్స్ ఏ విధంగానే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు కోరుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అవునా కదా? సో మీకు ఏం కావాలో క్లారిటీ ఉండాలి. సో డివైన్ ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. హ్యాపీగా ఆనందంగా ఒకసారి అందరూ చెప్పండి, డివైన్ ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. హార్ట్ పైన హార్ట్ పైన చేయి వేసుకొని చెప్పుకోండి సార్. డివైన్ ఓల్ఫ్ Divine all బిగిన్ magic నౌ. begin now. డివైన్
హోల్ డివైన్ హోల్ మ్యాజిక్ మ్యాజిక్ Divine బిగిన్ whole magic divine divine రైట్ హోల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. divine whole magic divine ఫీల్ అవ్వాలి, ఎంత ఫీల్ అయితే అంత పవర్ఫుల్ వస్తుంది. ఓకే, చూడండి ఒక్కసారి. ట్వంటీ 21 టైమ్స్ సార్ చాంట్ చేయండి. ఇది 21 టైమ్స్ చాంట్ చేస్తే మీకు రిజల్ట్ అనేది మినిమం 21 టైమ్స్ చాలా పవర్ఫుల్ అఫర్మేషన్ ఇది. ఓకే, మీరు అనుకున్నది హెల్త్, వెల్త్, జాబ్, బిజినెస్లో గ్రోత్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మినిమం 21 టైమ్స్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయినా చేసుకోండి. కౌంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బిలీవ్ ఇంపార్టెంట్, ఇక్కడ కౌంట్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, ప్రతిరోజు మనం అఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్ చెప్పుకోవడం కాదు, ఇంప్లిమెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినా కూడా ఇవే టెక్నిక్స్ చెప్తారు. ఫాలో అయిన వాళ్ళకి, ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి కదా సార్, విత్తనాలు లేకపోతే ఏమవుతాయి చెప్పండి సార్, ఏమవుతుంది విత్తనాలు లేకపోతే? రావు. కలుపు ఏమవుతుంది? మొక్కలు వస్తాయని చెప్తారు సార్. బీడు పడుతుంది, కలుపు మొక్కలు వస్తాయి. ఓకే, divine కంపల్సరీగా విత్తనం లేకపోతే కలుపు మొక్కలు వస్తాయి. ఆ కలుపు మొక్కలు తీసే ప్రయత్నం చేద్దాం, అవునా కదా? ప్రాక్టీస్ చేయండి సార్, ఆనందంగా, హ్యాపీగా, సంతోషంతో ఎంజాయ్ చేస్తూ చేయండి. మీరు చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ చేయండి. మీరు చేస్తున్న పనిని దైవంగా భావించండి అని చెప్తున్నా ప్రతిరోజు, అవునా కదా? మీరు చేస్తున్న పనిని దైవంగా భావించండి, ఎంజాయ్ చేస్తూ చేయాలంట. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు సంతోషంతో వెళ్తాం, ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా డబల్ సంతోషంతో, డబల్ ఎనర్జీతో రావాలి. ఎంతమంది వస్తున్నారు సార్? ఆ రాలేదంటే మీరు చేస్తున్న పనిని ఇష్టపడట్లేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మీరు శాలరీ కోసం కాదు పనిచేసేది, మీకు సాటిస్ఫాక్షన్ కోసం ఉండాలి. మీరు ఈ జీతం కోసం పని చేయకూడదు, జీవితం కోసం పని చేయాలి. ఎస్ సార్, నో సార్? సో లివ్ హ్యాపీలీ, లివ్ సక్సెస్ఫుల్, సంతోషంతో జీవించండి, సంతోషంతో ముందుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, లవ్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, మీకు ఎటువంటి మంచి జరిగిన గ్రూప్లో షేర్ చేసుకోండి. ఈరోజు మెడిటేషన్ కావచ్చు, అఫర్మేషన్స్ కావచ్చు, మీ ఏ విధంగా అనిపించింది అనేది 1 minute ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. అదే మీరు నాకు ఇచ్చే గ్రాటిట్యూడ్. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. Thank- సైనింగ్ ఆఫ్, అనంత Thank you. మరిస్వామి. సార్ మీరు వీడియో కూడా పెడతారు కదా? పంపిస్తాను సార్, రికార్డింగ్ పంపిస్తాను. ఓకే, ఎస్.